హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి బనానా లీఫ్తో యూనిక్గా తోరణం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూపించబోతున్నాను. సో ఇక్కడ నేను ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ నీట్గా క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే నేను మీకు ఈ వీడియో చూపించబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్ షేప్లో అయితే ఆకుని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మెజర్మెంట్కి ఏదైనా తీసుకోవచ్చు. నాకు ఈ ఆకుకు సరిపడే షేప్ అయితే ఇలా ఉందని చెప్పి ఇలా అయితే రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత పైన పార్ట్ కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం జస్ట్ రౌండ్ షేప్ తెలిసేటట్టు ఉంచుకుని మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని అయితే కట్ చేసి తీసేయాలన్నమాట. సో మనం ఇక్కడ బనానా లీఫ్ కాబట్టి కట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి, ఎందుకంటే మళ్ళీ షేప్ అనేది పోతుందన్నమాట. సో కొంచెం నీట్గా మెల్లగా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది ఇంకా నీట్గా వస్తుంది. సో ఇలా అయితే కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఆకులు ఉన్నాయి కదా, వాటితో ఇలా రౌండ్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనము ఇక్కడ పెద్దగా ఒక రౌండ్ షేప్ తీసుకున్నాము, దాని తర్వాత చిన్న సైజ్ తీసుకున్నాను, దాని తర్వాత మళ్ళీ పెద్ద సైజ్ తీసుకున్నాను. అలా మెజర్మెంట్ ప్రకారం అయితే నేను తీసుకున్నాను. సో ఇక్కడైతే నేను చూపిస్తున్న విధంగా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఈ ఆకులను అయితే మనము చక్కగా ఇస్తరాకు కనుక ఎలా కుడతారో ఆ టైప్లో మనం ఇక్కడ నేనైతే కడ్డీలు వెలిగించిన లాస్ట్లో స్టిక్స్ ఉంటాయి కదండి, ఆ స్టిక్స్ అయితే యూజ్ చేశాను. సో ఆ స్టిక్స్తో ఇలా అయితే గుచ్చేసాను అనమాట. మీ దగ్గర కావాలనుకుంటే మైదా గమ్ము ఉన్న యూజ్ చేయొచ్చు, కాకపోతే గమ్ము కన్నా ఇదైతే కొంచెం ఎక్కువగా ఊడకుండా నీట్గా ఉంటుందని చెప్పి ఇట్లా అయితే నేను స్టిక్ చేసేసాను. సో నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొంచెం పెద్ద సైజులో ఆకు అనేది కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ రౌండ్ షేప్ అనేది మళ్ళీ మధ్యలో స్టెప్ బై స్టెప్ అనమాట. ఫస్ట్ 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1 అట్లా స్టెప్ బై స్టెప్ ఒక డిజైన్ ఫామ్ అయ్యేటట్టుగా అయితే కట్ చేసుకుని నేనైతే సేమ్ పైన చూపించిన విధంగానే వీటిని కూడా జాయింట్ అయితే చేసేసుకున్నాను. సో ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే ఇలా సెక్యూర్ చేసేసుకున్న తర్వాత మనమైతే ఫ్లవర్స్ అయితే కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ముద్ద మందారం అయితే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఒత్తుగాను కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పి అయితే నేను ఇక్కడ ముద్ద మందారం అయితే తీసుకున్నాను. సో మీరు కావాలనుకుంటే గమ్తో కూడా అతికించుకోవచ్చు. మ్యాక్సిమం అయితే కుట్టేసుకుంటే కొంచెం నీట్గా ఊడకుండా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడైతే చక్కగా మందార పూలతో కుట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చాలా నీట్గా లైన్గా మంచిగా కుట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆకు షేప్ మనకు తెలిసేటట్టుగా ఇట్లా గమ్ యూజ్ చేసేసి మనము ఇలా ఫ్లవర్స్ అయితే అతికించేసుకోవాలి. మీ దగ్గర చామంతి పూలు ఉన్నా కూడా ఫ్లవర్గా కూడా మనం అతికించుకుంటే ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర ఉన్న ఫ్లవర్స్తో నేను డిజైన్ అయితే ఫామ్ చేసేసాను అనమాట. సో ఇలా మనం గమ్ అతికించేసి ఇట్లా మనం ఫ్లవర్స్ అతికించేసుకుంటే సరిపోతుంది. సో నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలా డిజైన్ ఫామ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఈజీగా కొంచెం కష్టపడితే మనం ఇంట్లోనే హ్యాపీగా తోరణం అయితే చేసుకోవచ్చు. మన చేతులతో చేసుకున్నప్పుడు తోరణం అనేది మనకి ఇంకా హ్యాపీనెస్గా అనిపిస్తుంది కదా. సో కలర్ఫుల్గా ఇంట్లో ఈజీగా ఇలా తోరణం చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోతే సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని తోరణం డిజైన్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను. సో మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫ్లవర్స్ అయితే నేను స్టిక్ చేసేసుకున్నాను. మధ్యలో మనకి ఏంటంటే ఇంకా గ్యాప్ మనకి డిజైన్ క్లియర్గా తెలియడం కోసమే నేను ఇక్కడ మందార పూలు అనేది రెక్కలు తీసేసి ఇలా అతికిచ్చాను అనమాట. సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది, నాకు కొంచెం యూనిక్గా అనిపించింది అనమాట. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే ఇట్లా యూనిక్గా ట్రై చేయండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా డిఫరెంట్గా ఉంటే అందరికీ నచ్చుతుంది, ప్లస్ చూడంగానే బాగుంది అనిపిస్తుంది అనమాట. సో ఇలా తర్వాత మొత్తం గమ్తో అతికించిన ఫ్లవర్స్ అన్ని ఆరిపోయిన తర్వాత ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఫ్లవర్స్ ఉండవన్నీ రాలిపోతాయి అనమాట. ఇక్కడ మధ్యలో నా దగ్గర వైట్ ఫ్లవర్స్ ఇవి ఉంటే ఇవి స్టిక్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర గులాబీ పూలు ఉన్నా కూడా వైట్ కలర్వి అవి స్టిక్ చేసుకున్నా బాగుంటుంది. లేకపోతే మీరు చామంతి పూలు వైట్ అండ్ ఎల్లో కలర్వి మిక్స్ చేసుకుని ఇలా అతికించుకున్నా చాలా నీట్గా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా ఫ్లవర్స్ అతికించేసుకున్న తర్వాత మనకి థ్రెడ్ హ్యాంగింగ్కి కావాలి కాబట్టి ఆ థ్రెడ్ కూడా యాడ్ చేసుకుని ఇలా తోరణం అనేది అయితే కట్టేసుకోవడమే. ఎలా అనిపించింది? బాగుంది కదా.